అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ తెలివైన కోడలు. రామనగరంలో దశరథ రామయ్య అనే పేరు గల మోతుబరు రైతు ఉండేవాడు. అతడికి ఆనందుడు ఒకడే కొడుకు. అతడి తల్లి దగ్గర గారాబం ఎక్కువ కావటం వలన చదువు అంతగా వంటబట్టలేదు. పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతూ ఉండేవాడు. ఇది తెలిసిన దశరథ రామయ్య కొడుకు ప్రతిరోజు ఏం చేస్తున్నాడా అని గమనించాడు. ఆనందుడు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి తన స్నేహితులతో పొలాల వైపు వెళ్తాడు. అక్కడ అందరూ కలిసి ధూమపానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చీట్ల పేకాట డబ్బు పెట్టి ఆడతారు. పొలాల్లో పనులు చేసుకోవడానికి వచ్చే ఆడపిల్లలతో వేళాకోళాలు ఆడుతూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆటలన్నీ ముగించుకుని ఆడుతూ పాడుతూ తుళ్ళుకుంటూ ఇంటికి చేరుకుంటారు. దశరథ రామయ్య తన కొడుకు ఎంతగా దిగజారిపోతున్నాడా అని గమనించాడు. అతడిని ఎలాగైనా సక్రమ మార్గంలో పెట్టడం ఎలాగా అని ఆలోచించాడు. ఆ ఊరి మునసబు దశరథ రామయ్యకి దగ్గర బంధువు. మునసబు కుమార్తె లలితని ఆనందుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. లలిత అంటే ఆనందుడికి ఇష్టమే. దశరథ రామయ్య లలితని పిలిచి ఆలోచన చేశాడు. ఆ తర్వాత రోజు ఆనందుడు చెట్లపై ఆడుతూ ఉండగా పొలం వెళ్ళే సాకుతో లలిత అటుగా వెళ్ళింది. ఆనందుడు లలితను చూసి నోట్లో వెలుగుతున్న పొగ చుట్టని విసిరిపారేశాడు. ఒరే, నీ పెళ్ళాంరా అన్నారు స్నేహితులు అల్లరిగా. లలిత వెళుతున్న దాన్ని అల్లా ఆగి, పెళ్ళాం అంటున్నారు ఎవరిని గురించి అని అడిగింది కోపంగా. అదేమిటి లలిత, మనిద్దరం కాబోయే భార్యాభర్తలం కదా, అందుకని వాళ్ళు అలా అన్నారు అన్నాడు ఆనందుడు. లలిత ఆనందుడికేసి సూటిగా చూసి, అందరూ అనుకుంటే సరా, నువ్వు నాకు తగినవాడువో కాదో నేను పరీక్షించాలి అని అంది. ఆనందుడు అయోమయంగా చూశాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అందుకు సమాధానాలు చెప్తే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తాను అని లలిత అంటే ఆనందుడు సరే అని తల ఊపాడు. అయితే విను. ధూమపాన విశేషణం ఒకదాన్ని చెప్పు అంది లలిత. ఆ మాట విని ఆనందుడు తెల్లబోయాడు. పానం అన్న మాట ఒకటే అర్థమైంది. మంచినీళ్లు తాగటానికి ఉపయోగించే పాత్ర అన్నాడు ఆనందుడు. లలిత పకపకా నవ్వి, ధూమపానం అంటే పొగ త్రాగటం. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నేను వచ్చానని చూసి పారేశావే, అదే ధూమపాన విశేషణం, పొగచుట్ట అని అంది. ఆనందుడికి అవమానం అనిపించింది. సరే, మరొక ప్రశ్న. చతుర్ముఖ పారాయణం అంటే ఏమిటి అంది లలిత. ఆనందుడికి పారాయణం అన్న మాట ఒకటే అర్థమైంది. తమ వీధిలో ప్రతిరోజు సాయంత్రం కృష్ణయ్య పంతులు భారతమో రామాయణమో భాగవతమో చదివి వినిపిస్తూ ఉంటారు. దాన్ని తన బామ్మ పారాయణం చేయటం అంటూ ఉండేది. అది ఇదివరకు ఆనంద్ విని ఉన్నాడు. అదే లలితతో చెప్పాడు. లలిత పడిపడి నవ్వింది. ఆనందుడికి స్నేహితుల ముందు తల తీసేసినట్లుగా అనిపించింది. ఇప్పుడు మీరు నలుగురు చేస్తున్నారే ఆ పనే చతుర్ముఖ పారాయణం అంటే, చేట్లపై ఆడటం అంది లలిత. ఆనందుడికి మరొకసారి అవమానం అని అనిపించింది. ఇదే నా చివరి ప్రశ్న. నేను ఒక పద్యం చదువుతాను, దానికి అర్థం చెప్పాలి అంటూ సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్న పద్యం ఒకటి చదివింది లలిత. ఆనందుడు వెలవలబోయి చూస్తూ ఉన్నాడు. అతడికి వాటికి అర్థం తెలియదు. పోయి మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకొని వచ్చి నాతో చెప్పు అని వెళ్ళిపోయింది లలిత. ఆ వెంటనే ఆనందుడు పాఠశాలకు పరిగెత్తుకెళ్ళాడు. ఉపాధ్యాయుడికి తాను ముక్కును పట్టుకుని వెళ్ళిన ఆ పద్యం 4 ముక్కలు చెప్పాడు. ఈ పద్యం అలా కాదు అంటూ ఉపాధ్యాయుడు సరిగ్గా చదివి చెబితే
అదే అన్నాడు ఆనందుడు. ఇది తెలుసుకోవటం కాదు, ముందు చిన్న చిన్న మాటలకి అర్థాలు తెలుసుకోవాలి, నేర్చుకుంటావా అన్నాడు ఉపాధ్యాయుడు. ఆనందుడికి లలితను జయించాలన్న ఆకాంక్ష కొద్దీ పట్టుదల కలిగి నేర్చుకుంటాను అన్నాడు. దీనికి చాలా దీక్ష సాధన కావాలి. రాత్రింబవళ్ళు క్రమం తప్పకుండా ముందు బాగా చదువు నేర్చుకోవాలి అన్నాడు ఉపాధ్యాయుడు. ఆనాటి నుంచి తన స్నేహితులకి చెడు వ్యసనాలకి స్వస్తి చెప్పి దీక్షగా చదువు మీద దృష్టి పెట్టాడు ఆనందుడు. దశరథరామయ్య కోరిక ఫలించింది. ఆనందుడు చదువుతో పాటు చక్కని సంస్కారాన్ని కూడా పెంచుకొని త్వరలోనే బుద్ధిమంతుడయ్యాడు. అప్పుడు లలిత అతడికి భార్యగా అయ్యేందుకు అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ పెళ్ళి అత్యంత వైభోగంగా జరిగింది. దశరథరామయ్య మనసు కుదుటపడింది. కథ సుఖాంతం.